గురువు గురించి అతిగా ఊహించుకోవటం ఆధ్యాత్మికతకు వ్యతిరేకం. ఎదుటివాని నోటిని నువ్వు ఆపలేవు. అదే వాళ్ళు అనేదాన్ని నువ్వు మదిలో పెట్టుకోకుండా ఉండాలి, వదిలేయాలి. గాయపడటం, బాధపడటం, చింతించడం, ఈ 3 ఆవరణాలు మనిషికి స్వతహాగా ఉన్నాయి, జంతువుకు లేవు. ఇప్పుడు కుటుంబ సభ్యులు బాగున్నా బాగోపోయినా నువ్వు బాగుండాలి. నువ్వు ఎదుటి వాళ్ళు ఏమన్నా నీ స్థితి మారకుండా ఉండాలి. అది నువ్వు కాదు అని చెప్పగలగాలి. ఎవరైనా ఈడియట్ అంటే అది నేను కాదని నీ మనసులోనే ఉండాలి, నువ్వు చెప్పాలి. అదే సమత్వం, సమభావన. అది ప్రసాదం అయితే మర్యాదగా ఇచ్చి ఇస్తాం, గుళ్ళో ప్రసాదం. అదే సోప్ అయితే ఇచ్చేటప్పుడు ఇసిరి వేస్తాం. కానీ అలా కాకుండా ఏ పని అయినా సమదృష్టితో చేయటం అవేర్నెస్. ధ్యానం అంటే అదే. నువ్వు బాత్రూమ్ కడిగినా, ఏ చేసినా, అంట్లు కడిగినా అదే భావం ఉండాలి. ఎవరికైనా ట్రీట్ చేసినా అదే భావం, అదే సమత్వంతో నీ మనసు ఉండాలి. ఎవరితో ఉన్నా నా అని కలుపుకోవటం ధ్యానం. అంటే ఎవరి పద్ధతి వాళ్ళు కనిపెట్టుకొని చేయాలి. అంటే ఏదైతే నీలో ఉన్నది గురువులో గుర్తిస్తావో అప్పుడు గురువుగా ఆయన్ని నువ్వు అంగీకరిస్తావు. నీలో లేనిది ఏ గురువులోనూ దర్శించలేవు. వాళ్ళ మాటలు, వాళ్ళ స్థితి నీకు అనుభవం రాదు. నీకు అది ఆ సాత్వికత్వం, ఆ జ్ఞానం నీకు కొంచెమన్నా ఉన్నప్పుడు నువ్వు ఏ గురువుకైనా కనెక్ట్ అవుతావు. వేరే వాళ్ళు అన్న థాట్ నీలో పోతే కాన్ఫిడెంట్ పోతుంది. ఆ వెతుకుతున్నది, వెతకబడేది నీవే అని తెలుస్తుంది. నీవే రియాలిటీ. ఎదుటి వ్యక్తి నీ మదిలో డ్రాప్ అయితే తప్ప నీకు అది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఈ నిమిషం నీవు సంసారంలో లేవు. నీ భర్త, నీ పిల్లలు ఎక్కడో ఉన్నా, నీ భార్య, అది విడివిడిగా ఉన్న ఇండివిజువల్ సోల్స్. నీ ఆలోచనలో మాత్రమే సంసారం ఉంటుంది, కానీ నీలో ఉండదు. ఒక్కటే ఆలోచనలు అతిగా చేస్తున్నారు, కానీ అది మంచి ఆలోచనలు చేయటం లేదు ఎవరు. సమస్యలు ఆపటం నీ చేతిలో లేదు. అది యాక్సిడెంట్ అవ్వకుండా బండి నడిపినట్లే నువ్వు జీవించాలి. ఎవరిని పావు గంట కన్నా ఎక్కువ నువ్వు మోయలేవు. ఫిజికల్గా ఎవరిని ఎత్తుకొని అటు ఇటు తెప్పలేవు. కానీ మెంటల్గా ఎందుకు మోస్తున్నావు? ఎక్కువ మందినైనా మోస్తున్నారు, లేకపోతే ఒకళ్ళిద్దరినైనా పొద్దుగూకులు పట్టుకొని మైండ్లో ఆలోచనలు, ద్వేషం, పగ, కోపాలు, ఈ ఆలోచనలతోనే సతమతమవుతున్నారు. సమస్యకు నువ్వు ఎలా స్పందిస్తావు అనేది నీ చేతిలో ఉంటుంది. నువ్వు చెదరకుండా ఉంటే సమస్య వెళ్ళిపోతుంది. డోంట్ డ్యామేజ్ యువర్ సెల్ఫ్. ఆర్గ్యూ చేయి, కానీ నిన్ను నువ్వు కత్తితో పొడుచుకుంటూ ఇతరులను పొడిచినట్లు చేయవద్దు. నువ్వు హట్ అవుతూ ఎదుటి వాళ్ళని హట్ చేయొద్దు. నువ్వు ప్రశాంతంగా ఉండి ఎదుటి వాళ్ళని